మద్యం ఏరులై పారుతుంటే వీళ్ళ ముగ్గురు ఎమ్మెల్యేలే కదా, ఏంటి వీళ్ళ బాధ్యత ఏంటి? రాష్ట్రాన్ని పొడిచేస్తామంటారు, వీళ్ళ ఊళ్ళల్లో మాత్రం మద్యం అనధికారికంగా బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా ఏరులై పారుతుంటే అడిగేవాళ్ళు లేడు, ఆపేవాళ్ళు లేడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం పాలసీ ఏంటయ్యా అంటే, ప్రభుత్వం నిర్దేశించినటువంటి టార్గెట్ల కంటే కూడా 30-40% ఎక్కువగా మద్యం అమ్మాలి అని చెప్పని సాక్షాత్తు ఎక్సైజ్ అధికారులు బారు లైసెన్సుదారుల మీద, బ్రాందీ షాప్ లైసెన్సుదారుల మీద విపరీతమైన ఒత్తిడి చేస్తూ లిక్కర్ని డంపు చేసే పరిస్థితులు ఇవాళ టార్గెట్లు పెట్టి మరి మద్యం అమ్ముతూ ఉంటాయి. ఏం పరిస్థితి? వాళ్ళ లక్షల కోట్లు పెట్టి వ్యాపారంలోకి దిగినటువంటి ఈ మద్యం లైసెన్స్దారులు ఈ మితిమీరినటువంటి అమ్మకపు టార్గెట్ల వల్ల, సేల్స్ టార్గెట్ల వల్ల చివరికి ఏంటయ్యా పరిస్థితి అంటే, వాట్సాప్ మెసేజ్ల ద్వారా బ్రాందీ, విస్కీ, బీరుని ఇంటింటికి డోర్ డెలివరీ ద్వారా ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా సులువుగా అమ్మేటువంటి పరిస్థితులకి కారణమైంది ఈ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు వాట్సాప్ గవర్నెన్స్ అంటే ప్రజలకు అర్థం కాల. ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన వాట్సాప్ గవర్నెన్స్ అంటాడు, వాట్సాప్ గవర్నెన్స్ అంటే వాట్సాప్లో గవర్నమెంట్ ఎట్లా దొరుకుద్ది అని చెప్పాను. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా, ప్రగల్భాలు పలికినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సేవలు వాట్సాప్లలో దొరకట్లేదు. కానీ బ్రాందీ, విస్కీ, బీరు మాత్రం వాట్సాప్ల్లో మాత్రం ఫుల్గా దొరుకుతుంది. ఈ విచ్చలవిడి మద్యం అమ్మకాలు సంపద సృష్టి అంటే విచ్చలవిడిగా మద్యం అమ్మి తద్వారా సొమ్ము సృష్టించేటువంటి ఆలోచనతో వీళ్ళు హద్దులు లేనటువంటి ఈ మద్యం అమ్మకాల వల్ల ఇవాళ తాగుబోతులు పశువులుగా మారి విపరీతమైనటువంటి మద్యం అందుబాటులో ఉండటం వల్ల ఈ మద్యం అతిగా సేవించినటువంటి మృగాలు కొన్ని వయసు తారతమ్యం లేకుండా అమానవీయంగా అఘాయిత్యాలు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, హత్యలు, నేరాలు, ఘోరాలు ఎక్కువగా జరుగుతున్నమాట వాస్తవమా కాదా? ఎందుకు పెరిగినాయి? ఇప్పుడు ఒక్కసారిగా రాష్ట్రంలో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, హత్యలు, హత్యాయత్నాలు ఎందుకు పెరిగినాయి? విపరీతమైనటువంటి మద్యం అందుబాటులో ఉండటం, విపరీతమైనటువంటి మద్యం అమ్మకాల వల్ల. అవునది వాళ్ళ ప్రజలందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి కదా. ఇవాళ ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ కరువైనటువంటి పరిస్థితే కదా. కానీ పట్టించుకునే నాదుడు లేడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని మరీ ప్రత్యేకించి మహిళల్ని రక్షించమని చెప్పని ఒక ఆవిడికి హోంమంత్రి ఇస్తే, మహిళల్ని కాపాడుతున్న దేవుడెరుగు రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి పదవి కాపాడుకునేటువంటి దిగజారిన పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళ మంత్రులు ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మాన ప్రాణాలను కాపాడాల్సినటువంటి, రక్షించాల్సినటువంటి వీళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిపోసుకోవటం తప్పితే వెళ్ళి పెద్ద బాస్ దగ్గర, చిన్న బాస్ దగ్గర ఓ సలాం కొట్టి ఆ వీడియోలు చూపించి ఆ మంత్రి పదవిని కాపాడుకునేటువంటి పరిస్థితులే ఇవాళ ఈ రాష్ట్రంలో
ఈ దౌర్భాగ్యానికి ఈ దారుణాలకి కారణమైంది అనేది కూడా మనకు అర్థమవుతుంది.